సేమ్ యూకేలో జంక్ ఫుడ్పై టీవీ ప్రకటనలు బంద్. నిన్న మొన్న ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళ టిక్టాక్లో లేకపోతే స్కూల్కి పోయేటువంటి పిల్లలకు ఆస్ట్రేలియాలో స్మార్ట్ ఫోన్లు ఇవ్వడాన్ని నిషేధించింది. ఇంటర్నెట్ వాడడం అనేటువంటిది కేవలం చదువులు తప్ప మిగిలినటువంటి సోషల్ మీడియా అన్నిటి అకౌంట్లను రిస్ట్రిక్షన్ ఇచ్చింది ఆస్ట్రేలియాలో. చిన్నపిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు, మొత్తం మంట కలిసిపోతున్నది మానవత్వము. పిల్లల యొక్క మానసిక స్థితి చాలా దారుణంగా ఉంది, కళ్ళు పాడైపోతున్నాయి, మనుషుల యొక్క ప్రవర్తన మారిపోతుంది, చిన్న పిల్లల పైన సోషల్ మీడియా ప్రభావం చాలా దారుణంగా ఉందని ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పాటు 14-15 దేశాలు ఇవాళ సోషల్ మీడియాను చిన్న పిల్లలకు దూరంగా ఉంచింది. ఏ సోషల్ మీడియా కూడా చిన్నపిల్లలు 14-15 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడడాన్ని నిషేధించింది. ఇవాళ ఫోన్ ప్రభావం, ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు, ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఆఖరికి ఒకప్పుడు పిల్లలకు భోజనాలు పెడితే ఇక్కడ పోయినా దావత్లలో పోయి చూస్తుంటే, ఏదైనా పెళ్లిళ్ళ దావత్లలో చూస్తుంటే పిల్లలకి ఫోన్ ఇచ్చేసి బోవ పెడుతున్నారు. కథం తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడతలేరు, మంచి పద్యం చెప్తలేరు, మంచి కథ చెప్తలేరు, లేకపోతే మంచి మాట్లాడతలేరు, బతిలాడమో వాళ్ళని బెదిరించడమో వాళ్ళతో మాట్లాడమో లేదు. ఫోన్ పెడుతున్నాడు, వాడని లేదు, బొమ్మలు చూస్తున్నాడు, వాడు చూస్తున్నాడు. మా వాడు ఫోన్ ఇవ్వకపోతే తిండి తింటలేడంటే తల్లిదండ్రులు సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఇది కూడా అట్లాంటిదే. మంచి మాటలు నేర్చుకుందాం, తప్పలేదు. పనికిరాని రాజకీయాలే కాదు అని అన్నీ మనం నేర్చుకోవాల్సిందే. మనకు మన కుటుంబాలకు అవసరమైనటువంటి వార్తలు కూడా చూసుకోవాల్సిందే. యూకేలో జంక్ ఫుడ్పై టీవీ ప్రకటనలు బంద్ అంట. మనం ఇవాళ మన దగ్గర మన పిల్లలు బర్గర్లు తింటాడు, మావాడు పిజ్జాలు తింటాడు, మావాడు ఫ్రెంచ్ ఫ్రైలు తింటాడు, అది గొప్ప ఫుడ్ అనేటువంటి మాట తీసుకొచ్చిరు ఇవాళ. అరే నాయన, భారతదేశంలో ఉండేటువంటి ఫుడ్ కల్చర్ ఏదైతే ఉందో, ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో, అద్భుతమైనటువంటి ఆహార నియమాలు. 1000 ఏళ్ల క్రితం ఈ దేశంలో మనకు ఏ ఆహారం సరిపడుతుంది అనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఏకైక సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అట్లాంటిది మనం విదేశీ మోజులో పడి జంక్ ఫుడ్లు చాలా గొప్పవి. ఇవాళ ఊబకాయం పెరిగిపోయింది, ఇష్టం ఉన్నట్టుగా మనం ఏది పడితే అది వాడుతున్నాం. దాన్నే అభివృద్ధి అంటున్నాం. మళ్ళా విచిత్రం అంటే దాన్నే అభివృద్ధి అంటున్నాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు అంటున్నాం, దాన్నే మనం ఇక్కడ పెట్టుబడులు అంటున్నాం, దాన్నే వ్యాపారం అనేటువంటి చూస్తున్నాం. కనీసం ఆ విషయంలో మనకు అవగాహన లేకుండా పోతుంది. ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య దేశంలో రోజు రోజుకి అధికమవుతున్న వేళ యూకే ప్రభుత్వము జంక్ ఫుడ్గా పరిగణించే పిజ్జా, బర్గరు, పేస్ట్రీ, ఇవాళ బేకరీ, ఇవాళ మా పుట్టినరోజుకు మేము కేక్ కోస్తామండి. దరిద్రమైన సంస్కృతిని మనం ఇవాళ పెంచి పోషించడం. కేకులు కోసే అలవాటు ఎందుకు? ఆ కేకు వల్ల ఆరోగ్యం నాశనం అవుతుంది. కేకులు కోసి కేకులు పెట్టుకొని వాళ్ళ దావతులు చేసుకుంటున్నాం, కుటుంబాలు కొట్లాట్లు అవుతున్నాయి. పిల్లలకి బర్త్డేలు చేసి కేకులు కట్ చేయమా? కేకులు కట్ చేయడం అనేటువంటిది గొప్ప, దాన్ని కూడా మనం తక్కువ చేసుకోవాలి, తక్కువ చూడాలనా? ఇదా అభివృద్ధి అనేటువంటి? అన్ని మనం మారుతున్నటువంటి కాలంలో మనం మారాలట. పనికిరాని మారడం ఎందుకురా నాయన? మారడము సిగ్గుపడాలి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని విడిపోయి ఇంకో సంస్కృతిని గొప్పగా అని చెప్తే ఇవాళ వాళ్ళు మళ్ళా ఇంకా మీ పేస్ట్లో ఉప్పు ఉందా, యాప పుల్ల తోముకుంటే తప్పు, మీ భారతదేశం వెనుకబడ్డది, యాప పుల్లతో తోముతారా, బొగ్గుతో తోముతారా? మళ్ళీ ఇవాళ కోల్గేటోడు బొగ్గు వేసినాం, కార్బన్ వేసినాం, మీ కోల్గేట్లా కార్బన్ జనరేటెడ్ కోల్గేట్ అని వాడు పెడుతున్నాడు వాడు పేస్ట్లల్లా. సిగ్గుపడద్దు. మళ్ళా మరి 100,000 సంవత్సరాల క్రితమే మనం బొగ్గుతోడు తోమితే కార్బన్ వల్ల పండ్లల్లో చాలా మంచిగా క్లీన్ అయితే అనేటువంటి విషయాన్ని వెనకడ మనం బొగ్గును పెట్టి తోముకునేటువంటి వాళ్ళము, కాల్చినటువంటి మట్టితోటి తోముకునేటువంటి వాళ్ళు, లేదంటే వేప పుల్ల వేసుకొని తోమేటువంటి వాళ్ళు. ఇంకా ఏది టీత్ పండ్లకు సమస్యలు వస్తే ఉత్తరేణి పుల్లలు ఉంటుండే, ఉత్తరేణి పుల్లల ద్వారా తోముకుంటే కొన్ని చిగుర్లకు సమస్యలు లేదంటే పండ్ల సమస్యలు పోతాయనేటువంటి వాళ్ళు. ఘనమైనటువంటి ఆయుర్వేదాన్ని అల్లోపతి ఆక్యుపై చేసింది మన దేశంలో. ఇవాళ అల్లోపతి ఏమైందంటే ఆఖరికి క్రికెటర్ సిద్ధు అందరికీ తెలుసు. క్రికెటర్ సిద్ధు లేకపోతే అదేదో కామెడీ షో కపిల్లో ఉంటాడు కదా ఆయన, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఉండేటువంటి నాయకుడు, వాళ్ళ భార్యకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే అనేకమైనటువంటి అల్లోపతి మందులు అన్ని వాడిండు. చివరికి ఒక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కాక ఒక ఆహార నియమాలను పాటించిండు. ఏది?
పసుపు కలిపినటువంటి పాలు తాపడము, పసుపు కలిపినటువంటి నీళ్లు తాపడము, కొన్ని రకాలైనటువంటి పండ్లు తినిపించడము, నియమబద్ధమైనటువంటి ఆహారం అందించడంతో కేవలం 2 నెలల్లో క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యవస్థ తగ్గిపోయి ఆమె లేచి నిలబడి మాట్లాడగలిగి తన పని తను చేసుకోవడానికి బెడ్ రిడన్గా ఉన్నటువంటి బెడ్ మీద ఉన్నటువంటి తన భార్య కేవలం ఆహార నియమాల వల్ల, అంటే భారతదేశంలో ఉండేటువంటి ఆయుర్వేద గుణాలు ఉండేటువంటి ఔషధ గుణాలు ఉండేటువంటి ఆహారం వల్ల క్రికెటర్ సిద్ధు భార్య క్యాన్సర్ నుంచి కూడా బయటకు వచ్చింది. ఇవాళ పసుపు అనేటువంటిది మనం కూరలలో వేసుకుంటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇవాళ రంగులు కలిపినటువంటి పసుపు వల్ల మనం నష్టపోతున్నాం. నూనె, పల్లి నూనె ఆరోగ్యానికి మంచిది ఉంటుండే, నెయ్యి, ఆవు నెయ్యి మంచిది ఉంటుండే, కానీ నెయ్యి మంచిది కాదని నెయ్యిని దూరం చేసినాం మనం ఇవాళ. కానీ అదే పల్లి నూనె కేవలం మళ్ళీ ఏ కల్తీ లేనటువంటి పల్లి నూనెనే చేసుకుంటే మంచిగా సరిపోయేటువంటిది. అట్లాంటి ఆహార నియమాలన్నింటినీ పక్కన పెట్టేసి విచ్చలవిడిగా ఇవాళ బర్గరు, పిజ్జా, పేస్ట్రీ, వాఫీ, ప్యాన్ కేకు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆరపార్తాలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్ తాగడం అనేటువంటిది గొప్పగా సినిమా హీరోలు యాడ్ ఇచ్చిందంటే మేము కుక్క కోల తాగుతాం, నక్క కోల తాగుతాం అనేటువంటి కోలలు తాగిర్రు. ఏముంది దానివల్ల? పురుగుల మందు కంటే దారుణమైనటువంటివి. మనం 40 రూపాయలు పెట్టి కుక్కకోల తాగుతాం, 100 రూపాయలు పెట్టి కుక్కకోల తాగుతాం, కానీ కొబ్బరి నీళ్ళు తాగం. ఆఖరికి మంచినీళ్ళు తాగుడే బంద్ చేసిర్రు. దూపైతే కూల్ డ్రింక్స్ తాగేటువంటి పరిస్థితి, బీర్లు తాగుతున్నారు. దూపైతే బీర్లు తాగుతున్నారు. ఇట్లాంటి దారుణం ఇవాళ అదే యూకేలో. మరి మన దేశానికి ఫుడ్ కాదు కదా. మన దేశంలో ఉన్నటువంటి ఆహార నియమాలు కేరళలో ఏ రాష్ట్రానికి సంబంధించి ఎవరికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కడ పండేటువంటి పంటలు, అక్కడ ఉండేటువంటి మనుషుల యొక్క ప్రభావము, సముద్రానికి దగ్గర ఉండేటువంటి వాడి ఆహార నియమాలు ఒక రకంగా, లేకపోతే హిమాలయాల్లో చలి దగ్గర ఉండేటువంటి ఆహార నియమాలు ఇంకొక దగ్గరగా, కాశ్మీర్లో ఇంకో దగ్గరగా, తెలంగాణలో, హైదరాబాద్లో, ఆంధ్రాలో ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ఫుడ్ ఎందుకు తీసుకుంటారంటే ఆయా జాగాల్లో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పచ్చిపులుసు, చింతపండు వేసుకొని పచ్చిపులుసు చేసుకుంటే ఫ్లోరైడ్ తగ్గేది. చింతపండుతో వేసుకునేటువంటి పచ్చిపులుసు వేసుకుంటే ఫ్లోరైడ్ ప్రభావం తగ్గేది. భూమిలో ఉండేటువంటి నీళ్ళు ఇవాళ ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగుతున్నాం అనుకున్నాం. చెలిమిల నీళ్లు, బాయిల నీళ్లు, లవణాలన్నిటి, పోషకాలన్నీ ఉండేటువంటి నీళ్లను బంద్ చేసుకుని నీళ్లు కొనుక్కునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి గొప్ప సంస్కృతి అనుకుంటున్నాం. ఇవాళ మనం సిగ్గుపడాలి. మనం అభివృద్ధి పేరిట ఎంత దిగజారిపోయినాం. మళ్ళీ వాళ్ళే దీన్ని ఊబకాయం పెంచుతున్నాయి అని చెప్పేసి ప్రచారం, ఏది అడ్వర్టైజ్మెంట్స్ పైన నిషేధం విధించి ఆయా ప్రకటనలు రాత్రి 9 గంటల తర్వాతే ప్రసారం చేయాలంటే పిల్లలు 9 గంటల తర్వాత పండుకుంటారు కాబట్టి పెద్దోళ్ళు మాత్రమే చూడాలి అనేటువంటిది చెప్పారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఆంక్షలను అమలు చేసింది. అయితే ఈ నిషేధం కేవలం జంక్ ఫుడ్ పై మాత్రమే కానీ ఆహారాన్ని సరఫరా చేసే రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలకు వర్తించదు. ఆయా ప్రకటనలు పిల్లలు చూడకుండా చేయడం వల్ల వారిని జంక్ ఫుడ్కు కాస్త దూరం చేయాలనేటువంటిది ప్రభుత్వ ఆలోచన. ఎంత దారుణం చూడండి. భారతదేశం ఏం కోల్పోయింది అనేటువంటిది ఒక్కసారి ఆలోచిద్దామా? ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు కోకోకోలా ఫ్యాక్టరీ ఏదో ఓపెన్ చేశారు. ఏ శీతల పానీయాలు కూడా మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఛాయ్ కూడా మన సంస్కృతి సంప్రదాయం కాదు. ఛాయ్ కూడా ఉండకపోయేది. ఒకప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే అన్ని ఇళ్లలో బర్రెలు ఉండేది, ఆవులు ఉండేది, ఇంత ఏది పాలు పోసేది, లేకపోతే చల్ల పోసేది. అట్లాంటిది వదిలేసి ఇవాళ ఎవరైనా ఇంటికి వస్తే, ఏదైనా పెళ్లి సూపులకు పోతే, చుట్టరికానికి పోతే అయితే ఛాయ్ వస్తారు, లేకపోతే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇగో ఇవే పోయి బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవో తీసుకొచ్చి పెట్టేయడం కథం. మన ఫుడ్డు, మనకు సంబంధించినటువంటి ఆహార నియమాలు, సంస్కృతి అన్నీ మంట కలిసిపోయినాయి. ఆఖరికి మన జీవన విధానం మంట కలిసిపోయింది, ఏది లేకుండా పోయింది. అందుకనే మళ్ళీ తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం. దయచేసి ఆలోచించండి, దేనికోసం మనం బ్రతుకుతున్నాం అనేటువంటి ఆలోచన. వీళ్ళు వాళ్ళు తిట్టుకురు, ఏ రాజకీయ నాయకులు తిట్టుకురు అనేది వదిలేద్దాం. దయచేసి కొందరైనా మారితే కొందరమైనా మారదాం. పనికి రానటువంటి కేకుల వల్ల మంచిది కాదట, పేస్ట్రీలు మంచిది కావట, ఏది యూకే చెప్పింది. మళ్ళీ ఇదే మాట మనం చెప్తే వీళ్ళు సాంప్రదాయవాదులు, వీళ్ళకి ఏం పని లేదు, అన్నిటికీ మనము అడిక్ట్ కావద్దు, కానీ అన్నిటిని చూడాలి. ఎందుకురా నాయన పనికిరాంది, అది తప్పు అని తెలిసిన తర్వాత, అది అసిద్ధం అని తెలిసిన తర్వాత మనం వాసన చూడాల్సినటువంటి అవసరం లేదు కదా. అది తెలుసు మనకు, దానివల్ల ఉపయోగం లేదని తెలిసిన తర్వాత మళ్ళీ దానికి మనం అడిక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంది? మన పిల్లల్ని ఇవాళ రేపు మారుతున్న సమాజానికి అనుగుణంగా మారాలనేటువంటి దానితోటి దయచేసి మహిళలు మారాలి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు చాలా స్ట్రిక్ట్గా ఉంటే దానికోసం మనం మారాల్సినటువంటి అవసరం ఉంది.
మళ్ళా మొదలు పెడతారు. ఏం పనికిరాని మన సంస్కృతికి సంబంధం లేని పోరగాళ్ళందరినీ డిసెంబర్ 25 వచ్చింది కానీ శాంతా క్లాసులు వేసి పంపిస్తుంటారు. సిగ్గుపడాలి మనకు సంబంధం లేని పిల్లల్ని. ఎన్నడైనా ఒకరోజు నీ పిల్లల్ని రాముడి వేషమో కృష్ణుడి వేషమో, మన పిల్లల్ని శివుడి వేషమో, మన పిల్లల్ని ఛత్రపతి శివాజీ వేషమో వేయించినమా? వేయించం. కానీ డిసెంబర్ మనం అంతా ఒకటే అండి. మనం దీన్ని వేరుగా చూడొద్దండి. తర్వాత వచ్చి చాప కింద నీరులాగా వాడిని పని భరతం పడతాడండి. ఏం పట్టించుకోమండి మనం. అవి ఇవాళ చేయాల్సినటువంటి పనుల. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకేమైనా ఉందా? దయచేసి ఈ విషయంలో కూడా ప్రజలు ఆలోచించాలి. సినిమాల విషయంలో ఎందుకు మనము మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వీడి వెళ్ళిపోవాల్సినటువంటిది? జీవితంలో మనం విఫలమవుతున్నాం, దానివల్ల మనం జీవితాన్ని కోల్పోతున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు.